అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక డే వ్లాగ్తో అయితే వచ్చాను. మార్నింగ్ టు నైట్ రొటీన్. ఈరోజు అయితే ఇంకా సండే అనమాట, అందుకని చెప్పేసి కొద్దిగా అయితే లేట్గా లేచామన్నమాట. నేనైతే 8 కల్లా లేచాను. ఇంకా మా పిల్లలు 7కే లేచిపోయారు. స్కూల్ ఉన్నప్పుడు లేవమంటే అయితే అస్సలు లేవరండి. మా చిన్నోడైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళను 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 అసలు లేవనంటే లేవనంటాడు. అదే హాలిడే వస్తే మాత్రం ఇద్దరు తొందరగా లేచి కూర్చుంటారనమాట. ఇంకా లేచి టీవీ చూస్తూ కూర్చుంటారు. ఇంకా అలా నేనైతే ఇంకా 8 కల్లా లేచాను. పిల్లలు 7కే లేచిపోయారనమాట. ఇంకా లేచిన తర్వాత నా డే రొటీన్ అయితే చియా సీడ్స్ ఉంటాయి కదా, ఇంకా చియా సీడ్స్ అయితే వాటర్ అయితే తాగి ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా ఆ లేచిన 7 to 8 మధ్యలోనే అప్పటికే ఎంత చెత్త చేశారంటే పేపర్లు అన్నీ వేశారు. మా చిన్నోడైతే ఇంకా ఆ పేపర్ ఈ పేపర్ చింపి మొత్తం ఇల్లంతా చేసేసాడనమాట. ప్లస్ నైట్ కూడా పడుకునే ముందు ఆడుకున్నారు. ఇంకా ఆడుకొని పడుకున్నారనమాట. నిన్నటి వీడియోలో చూపించాను కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఇల్లంతా చెత్త చేశారు. ఇంకా నేను లేచి ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాను. నాకు ఇల్లు క్లీన్ చేసేసరికి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పడుతుందండి. హాఫ్ అన్ అవర్ టు 45 minutes అయితే పడుతుంది. అంత చెత్త చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను చియా సీడ్స్ తాగి ఇంకా హాఫ్ అన్ అవర్కి ఎక్కువే అయిపోయింది కదా అని చెప్పి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఆ టీ అయ్యేలోపు పిల్లలకు కూడా పాలు వేడి చేసి అందులో దోసలు అయితే వేసి ఇచ్చానమాట. ఇంకా వాళ్ళు అదే అడిగారు. నేను ఉప్మా చేస్తానని చెప్పాను, వద్దు అన్నారు. ఇంకా అందుకని చెప్పి పాలలో దోసలు అయితే వేసి ఇచ్చాను, తిన్నారు. ఇంకా వాళ్ళు తినేసేలోపు ఇంకా నాకు టీ కూడా అయ్యిందనమాట. టీ అయితే తాగుతూ ఉన్నాను. నాకు మార్నింగ్ టైము ఇంకా ఏదైనా కొంచెం తిన్నా కూడా ఎందుకో కళ్ళు తిరిగినట్టుగా అలా అనిపిస్తుందండి. నాకు అందుకే తినాలనిపించదు, కానీ టిఫిన్లు చేసినప్పుడు తింటూ ఉంటాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే ఎదురుగా అపార్ట్మెంట్లోకి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, అందులోకి అయితే వెళ్తూ ఉన్నారు ఆడుకోవడానికి. ఇంకా నేను ఇంకా తర్వాత అయితే డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. చెప్పాను కదా, ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. ప్లస్ ఈరోజు సండే కదా, ఇంకా ఎలాగో తొందరగా ఫుడ్ చేసుకొని తినేయచ్చు, నాన్ వెజ్ తీసుకొస్తాం కదా అని చెప్పి ఇంకా టిఫిన్ ఏం వద్దులే అనేసి స్కిప్ చేసామన్నమాట. ఇంకా మా వారైతే ఫ్రూట్స్ తిన్నారు, నేనైతే ఏం తినలేదు, టీ అయితే తాగేసాను అనమాట. తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టు, అలాగే ఇంట్లోకి కర్రీ చెయ్యి అని చెప్పి తీసుకొచ్చారు. ఎప్పుడైనా మేము చికెన్ తెచ్చుకుంటే ఓన్లీ నైట్ టైం మాత్రమే తీసుకొచ్చుకుంటాము, అది కూడా ఒకటే పూటకనమాట. నెక్స్ట్ డేకి అసలు ఉంచం మేము. అలాంటిది ఈరోజు సండే, మేము యాక్చువల్గా సండే కూడా తెచ్చుకోమండి, ఓన్లీ సాటర్డే అలా తెచ్చుకుంటాము, అది కూడా నైట్ మాత్రమే తెచ్చుకుంటాము. సాటర్డే నైట్ తింటాము అంతే. మళ్ళీ ఇంకా సండే కూడా ఏం తెచ్చుకోము నాన్ వెజ్ అనేది. ఎందుకంటే సండే తెచ్చుకున్నాం అనుకోండి, అది సండే నైట్ తెచ్చుకుంటే కొద్దిగైనా మిగిలిందనుకోండి, అది నెక్స్ట్ డే మండే అవుతుంది కదా, మండే రోజు మేము ఇంట్లో నాన్ వెజ్ ఉంచామన్నమాట. 99% నాన్ వెజ్ ఉంచాము. ఎందుకంటే మా వారికి మండే ఇంకా సోమవారం శివుడు అనమాట, భక్తి ఎక్కువ, అందుకని చెప్పి ఇంకా ఆ రోజు నాన్ వెజ్ ఉంచనివ్వడు ఇంట్లో. అందుకని చెప్పి మేమేం చేస్తామంటే సాటర్డే తెచ్చుకోవడం కంటే ఇంకా సండే నైట్ తెచ్చుకొని తింటాము. అలాంటిది ఈసారి ఫస్ట్ టైం అనమాట సండే రోజు మేము ఇంట్లో నాన్ వెజ్ వండుతున్నాము. నాకే కొత్తగా అనిపిస్తుంది ఆ రోజు సండే నాన్ వెజ్ చేస్తూ ఉంటే. ఎవరైనా రిలేటివ్స్ అలా వస్తే సండే తీసుకొస్తాం, కానీ ఇంకా మామూలుగా ఇంట్లో మా వరకు అంటే మాత్రం కంపల్సరీ సాటర్డే నైట్ తెచ్చుకుంటామన్నమాట. ఇంకా అలా ఏం చేశాడంటే ఇంకా సండే కదా, ఇంకా ఫుల్గా తినేసేయండిలే అని చెప్పి ఆ రోజు 1.5 kg చికెన్ తీసుకొచ్చాడు. ఎప్పుడు మేము అంత తెచ్చుకోలేదండి, ఎందుకంటే మేమున్నది నలుగురము, ప్లస్ నేను మా పిల్లలు అయితే తక్కువే తినడము పీసెస్, అందుకని చెప్పి ఎప్పుడైనా తక్కువే తీసుకొస్తాడు. కానీ ఈసారి ఏంటంటే మార్నింగ్కి నైట్కి కర్రీకి చేసేసాయి, ఈవినింగ్ స్నాక్స్కి కూడా చెయ్యి అని చెప్పి అన్నారనమాట. అందుకని చెప్పి ఇంకా చికెన్ అయితే 1.5 kg తెచ్చారు. అందులో ఫస్ట్ ఏం చేశానంటే నేను 1.5లో 1/2 kg తీసి మార్నింగ్ అయితే కర్రీ చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ కర్రీ చేశాను. ఈ రెసిపీ నేను షార్ట్స్లో పెడతాను, ఒకసారి చూడండి, చాలా బాగా వచ్చింది. కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా అయితే చేశాను అనమాట. ఇంకా చికెన్ కర్రీ చేశాను 1/2 kg తీసి.
తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట. రైస్ కూడా అయ్యింది. ఈలోగా రైస్ అయ్యి చికెన్ కర్రీ అయ్యేలోపు ఇంకా మా పిల్లలు ఆడుకొని పైకైతే వచ్చేసారనమాట ఇంటికైతే. చిన్నోడు వచ్చిన కొద్దిసేపటికి మళ్ళీ ఇంకా పెద్దోడు కూడా వచ్చేసాడు ఇంటికైతే. అయితే ఫుల్ ఎండ కొడుతుంది కదా, ఇంకా కిచెన్లో ఉంటే వేడి వేడిగా ఉండిపోతుంది. ఇంకా వంట చేసినాక స్నానం చేద్దాము అనేసి డిసైడ్ అయ్యి అందుకని ఫస్ట్ వంట చేసేసాను అనమాట. అప్పటికి ఇంకా స్నానం కూడా చేయలేదు, ఎందుకంటే చాలా వేడిగా ఉందండి. నేను ఇంకా స్నానం చేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళినా కూడా మొత్తం మళ్ళీ అప్పటి స్వెట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ ఏం చేశాను, వంట అయితే కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసి ఇంకా ఆ తర్వాత పిల్లలకి స్నానం చేపించేసి ఇంకా నేను కూడా స్నానం చేసేసి వచ్చాను అనమాట. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. 12 లోపే లంచ్ అయితే చేసామండి. ఎందుకు అంటే చెప్పాను కదా, టిఫిన్ అయితే చేయలేదు. ఇంకా వాళ్ళు తిన్నది కూడా పాలల్లో ఒక 2 దోసలు వేసుకొని తిన్నారు పిల్లలు కూడా. ఇంకా ఎలా ప్లస్ ఆడుకొని వచ్చారు కదా, ఆకలి ఆకలి అంటారనేసి ఇంకా ఫస్ట్ 12 లోపు అయితే లంచ్ కంప్లీట్ చేద్దాము. ఎందుకంటే ఎలాగో చికెన్ ఎక్స్ట్రా తీసుకొచ్చాడు కదా, స్నాక్స్కి చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఫాస్ట్గా ఇంక ఇక్కడైతే రైస్ కర్రీ వేసి పెడుతూ ఉన్నాను. చెప్పాను కదా, రైస్ అయితే కొంచెం వెరైటీగా చేశాను, చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. నేను షార్ట్స్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇలా మొత్తానికైతే అందరికీ అయితే వడ్డిస్తూ ఉన్నాను. చికెన్ చూసారా ఎంత స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉడికిందండి, మెత్తగా ఉంది. మనము పెరుగులో కూడా అలా నానబెట్టి చాలా ఒక 3-4 గంటలు పెరుగులో నానితే ఎలా స్మూత్గా పీస్ అవుతుందో నానబెట్టి వండినప్పుడు అలా స్మూత్గా అయ్యిందనమాట పీస్. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. ఇంక ఇక్కడ మొత్తానికైతే అందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాము. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చెప్పాను కదా 1.5 కేజీ చికెన్ తీసుకొచ్చారని, అందులో 1/2 కేజీ అయితే వండేసాను కదా, ఇంకా కేజీ చికెన్ ఉంది. టోటల్ 1.5 కేజీతో నేను 4 వెరైటీస్ అయితే చేశాను అనమాట ఈరోజు. ఆ 4 వెరైటీస్ ఏంటో నేను చూపిస్తాను. సండే మొత్తం చికెన్ మయం అయిపోయిందనమాట. చికెన్ మయం అయిపోయింది. ఇంకా చెప్పాను కదా 1 కేజీ ఉంది కదా, 1 కేజీలో ఒక 1/2 కేజీ వరకు అయితే తీసాను పక్కకి. 1/2 కేజీ తీసి అందులో అన్ని మసాలాలన్నీ కలిపి పెట్టి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉన్నాను. ఇది KFC చికెన్ కోసం అనమాట. ఇప్పుడు కలుపుతుంది, ఈ స్టీల్ బౌల్లో కలుపుతుంది. మళ్ళీ ఇంకొక 1/2 కేజీ తీసుకున్నాను. ఆ 1/2 కేజీలో మళ్ళీ మసాలాలన్నీ కలిపి పక్కన మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒకటేమో KFC చికెన్ కోసము 1/2 కేజీ, ఇంకొక 1/2 కేజీ ఏమో చికెన్ పకోడీ కోసం అనమాట. ఇవన్నీ ఇలా మసాలాలు కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, ఈవినింగ్ స్నాక్స్ చేద్దామనేసి. అర్థమైపోయింది కదా, 1/2 కేజీ కర్రీ వండేసాను, 1/2 కేజీ చికెన్ పకోడీ, 1/2 కేజీ KFC చికెన్ అనమాట. అలా మొత్తానికైతే కేజీ అయిపోయింది. ఇంకొక 1/2 కేజీ ఉంది. ఆ 1/2 కేజీ ఏం చేశానో నేను ముందు చూపిస్తాను. ఇంకా ఇలా అది కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం వరకు అయిన లంచ్ వరకు అయిన అంట్లన్నీ తోమేసుకున్నాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అది ఇదంటే మళ్ళీ చాలా అంట్లు అయిపోతాయి. ఇంకా నాకు అంత ఓపిక ఉండదు ఒకటేసారి అంత నిలబడి తోమాలన్నా కూడా. అందుకని చెప్పేసి తోమేసి పెట్టేశాను. ఆ తర్వాత మా చిన్నోడు వాటర్ మిలన్ కావాలని అడిగాడు. ఒక్క పీస్ కావాలి మమ్మీ, నాకు ఎక్కువ వద్దు అది ఇది అంటే ఇంకా మా వారైతే ఒక్క పీస్ అలా కట్ చేసి ఇచ్చారు, తిన్నాడనమాట. ఆ తర్వాత ఇంకా నాకు చెప్పాను కదా మింత్రా నుంచి అజియో నుంచి కొరియర్స్ వచ్చాయనేసి ఇంకా ఈరోజు ఇప్పాను అనమాట. ప్యాకింగ్ అయితే నేను 2 డేస్ తర్వాత అన్బాక్సింగ్ అయితే చేశాను, అన్ప్యాకింగ్ అయితే. అవి ఏంటి అనేది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను త్వరలోనే, ఏమేమి బుక్ చేశానో ఏంటి అని, ఎలా వచ్చాయి అనేది క్వాలిటీ. అది ఒక 2-3 డేస్లో పోస్ట్ అయితే చేస్తాను. ప్లస్ నేను చికెన్ పకోడీ, KFC చికెన్ అవి కూడా అన్ని మసాలాలు కలిపి పెట్టాను కదా, ఆ వీడియోస్ కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ అయితే వేస్ట్ అండి, నాకు తెలుసు వ్యూస్ రావు. ఎందుకంటే యూట్యూబ్లో వంటలు చేసే వాళ్ళైతే చాలా అంటే చాలామంది అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా లాంగ్ వీడియోస్ వంటలవి లాంగ్ వీడియోస్ చేసి పెట్టినా కూడా అంత వ్యూస్ అయితే ఏం రావు నాకు తెలుసు. అందుకని చెప్పేసి నేనైతే పెట్టట్లేదు లాంగ్ వీడియోస్, ఓన్లీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. KFC చికెన్ది, చికెన్ పకోడీది, ప్లస్ మార్నింగ్ చేసిన
చికెన్ కర్రీది కూడా అన్ని షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే కేఎఫ్సీ చికెన్ది కలిపి పెట్టాను కదా, అది తీసాను అనమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇక్కడ ఇంకా వాటికి ఏమేమి కావాలో అవన్నీ కలిపేసి మొత్తానికైతే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను స్నాక్స్ కోసము. ఇదిగోండి కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి టేస్ట్ అయితే. నేను ఎప్పుడు చేసే విధంగా నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు అలాంటివి కలపకుండా కేఎఫ్సీ స్టైల్లో అందులో ఏమేమి పొడులు వేసి కలుపుతారో అవి వేసి చేశానన్నమాట. ఈసారి వెరైటీగా అంటే వెరైటీ మీన్స్ సేమ్ ఒరిజినల్గా ఎలా చేస్తారో అలా చేశాను కేఎఫ్సీ చికెన్ అనేది. కాబట్టి సేమ్ టేస్ట్ సేమ్ వచ్చిందనమాట యాజ్ ఇట్ ఈజ్గా. నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇంకా అవి చేసి వీళ్ళకి ఇచ్చేసాను, తింటూ ఉన్నారు. ఇంకొక సైడ్ మళ్ళీ చికెన్ పకోడీది తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. తీసి అందులో ఇంకేమేమి పొడులు కలపాలో అవి కలిపేసి డీప్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా అంతసేపు కిచెన్లో ఉండి చేస్తూ ఉంటే అయితే విపరీతంగా అసలు చెమటలండి. ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటే ఏమో స్టవ్ అయితే వెలగట్లేదనమాట. ఇంకా అసలు ఎంత టూ మచ్గా ఉందంటే అంత టూ మచ్గా ఉంది. ఓన్లీ నేను ఇలా మీకు టేస్ట్ చూపించడానికి ఒక్కొక్క పీస్ అలా తిన్నాను. ఇదొక పీస్ అదొక పీస్ తిన్నాను. అది కూడా మీకు టేస్ట్ చూపించాలి అని వీడియోలో చూపించాను తప్ప నేను అసలు మళ్ళీ తినలేదు వాటిని. ఎందుకంటే నాకు అప్పటికే ఆ చికెన్ అంతా చూసేసరికి విసుగ్గా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా ఒక 3-4 పీసెస్ తప్ప ఎక్కువగా అస్సలు తినను. ఇంకా ఆల్రెడీ లంచ్లో తిన్నాను కదా, మళ్ళీ ఇంకా ఈ స్నాక్స్ కూడా అంటే అస్సలు నాకు ఏం తినాలనిపించలేదు. ఒక్కొక్కటే పీస్ అదొక పీస్ తిన్నాను అంతే. ఇంకా వాళ్ళకే ఇచ్చాను అనమాట, వాళ్ళే తిన్నారు. ఇంకా నాకు ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా టీ ఉండాలి కాబట్టి స్నాక్స్ చేసిన తర్వాత వాళ్ళు స్నాక్స్ అయితే తిన్నాక అప్పుడు టీ పెట్టాను అనమాట నాకు మా వారికి. ఇంకా టీ అయితే తాగేశాను. తాగిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే టీవీ చూస్తూ ఉన్నానన్నమాట. మా పిల్లలేమో టీవీ చూడనివ్వట్లేరు. అసలు నేను టీవీ చూడకైతే ఎన్ని మంత్స్ అయిపోతుందో. బిగ్ బాస్ సీజన్ 8 అది ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అసలు టీవీ అనేదే చూడట్లేదండి. ఎందుకో తెలీదు, అసలు టీవీ మీద ఇంట్రెస్టే పోయింది. ఎంతసేపు ఫోన్లో యూట్యూబ్ చూసుకోవడం అలా తప్ప ఫోన్లో కూడా అసలు ఏవి టీవీకి సంబంధించినవి అయితే ఏవి చూడట్లేదన్నమాట. ఓన్లీ యూట్యూబ్ ఓపెన్ చేయడము, ఎవరివైనా వీడియోస్ ఉంటే అవి చూసుకోవడం తప్ప అసలు టీవీ చూడడమే మానేశాను. సరే ఇప్పుడైతే కొద్దిసేపు కూర్చొని టీవీ చూద్దాము, ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తున్నాయేమో, సండే కదా పెట్టు నాన్న అంటే మా పిల్లలు పెట్టట్లేదు. క్రికెట్ పెట్టుకొని కూర్చున్నారనమాట. మా పెద్దోడికి క్రికెట్ బాగా అలవాటైపోయింది చూడడము. ఇంకా అసలు వాడు వదిలిపెట్టట్లేదు. ఇంకా టీవీ ఇవ్వనన్నాడు. సరే అని చెప్పి వదిలేసి ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ నా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక ఇంకొక మిగిలిన 1/2 kgతో 4th వెరైటీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా అయితే బిర్యానీ వేద్దాం అనుకున్నాను, కానీ నాకు అప్పటికే కిచెన్లో అంతసేపు ఉండేసరికి ఓపిక లేదు. ప్లస్ అక్కడికే చికెన్తో నాకు మొహం కొట్టేసినట్టుగా అయ్యింది. నేను చికెన్ బిర్యానీ చేస్తే మాత్రం మంచిగా తింటా అన్నమాట కడుపు నిండా. నాకు అసలు ఈరోజు ఇంకా చికెన్ తినాలన్న ఫీలింగే లేదు కదా. నేను అంత కష్టపడి చికెన్ బిర్యానీ చేసి మళ్ళీ తినకుండా ఉండడము, తృప్తిగా తినకపోవడం ఎందుకులే, వద్దులే ఇంకా ఈ రోజుకి చికెన్ బిర్యానీ అనుకొని అదే చికెన్తో చికెన్ పులావ్ అయితే చేస్తూ ఉన్నానన్నమాట. చికెన్ పులావ్ రెసిపీ అయితే నేను కంప్లీట్గా అయితే వీడియో తీయలేదు. అది లాంగ్ వీడియో కోసము తీయలేదు, షార్ట్ వీడియో కోసం కూడా తీయలేదు. నాకు అప్పటికే ఓపిక నశించింది. అందుకని చెప్పి ఓన్లీ ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసి దూరం నుంచే అలా నేను పడేటట్టుగా అలా వీడియో అయితే తీసేసాను అనమాట. అప్పుడప్పుడు మధ్యలో ఆ బౌల్ దగ్గరికి తీసుకొచ్చి కెమెరాని వీడియో అక్కడక్కడ దగ్గర నుంచి మాత్రం చూపించాను అంతే. కాకపోతే అందులో ఏమేమి వేసాను ఏంటి అనేది అయితే క్లియర్గా అయితే వీడియో అయితే చూపించలేదు. ప్లస్ షార్ట్ వీడియో కోసం కూడా ఏం చేయలేదన్నమాట. ఈ చికెన్ పులావ్ అయితే చూడండి కలర్ఫుల్గా వచ్చింది. నేను చికెన్ పులావ్ ఒక 4 times ఏమో చేశానండి ఇప్పటికీ. నేను ఎప్పుడు చికెన్ పులావ్ చేయను, చికెన్ బిర్యానీయే చేస్తాను ఆల్మోస్ట్. ఈ మధ్య ఈ 1 year నుంచి అలా చికెన్ పులావ్ అనేది ఒక 4 times ఏమో చేశాను. ఈ 4 timesలో ఫస్ట్ టైం అనమాట నాకు ఇంత మంచిగా రావడము. ఎప్పుడు చేసినా మెత్తగా రావడము, ఇట్లా ముద్దగా రావడము అలాగే వచ్చింది.
ఫస్ట్ టైం అండి. ఎంత పొల్లలుగా వచ్చిందనమాట. చాలా పొడి పొడిగా వచ్చేసింది. నాకు చాలా బాగా అనిపించింది. ప్లస్ టేస్ట్ కూడా సూపర్ వచ్చిందనమాట. నేను ఎన్నిసార్లు చేశానో అన్నిసార్లు ఎప్పుడు మెత్తగా రావడం. కుక్కర్లో చేస్తే మెత్తగా వస్తుంది. సరే కుక్కర్లో చేస్తే మెత్తగా వస్తుందేమో, అందుకే గిన్నెలో చేస్తే బాగుంటుందేమో అని గిన్నెలో కూడా చేసి చూశాను. అలా కూడా మెత్తగానే వచ్చింది. ఇంకా ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా మంచిగా చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పి చేశాను. అసలు పర్ఫెక్ట్ కొలతలతో చేశాననమాట. మంచిగా వచ్చింది. కొంచెం కూడా అసలు మెత్తగా రాలేదు. మంచిగా పొడి పొడిగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా బాగుంది. ఇక్కడ అందరికీ పెట్టిచ్చేసి ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు అర్థం అవ్వాలి. పొడి పొడిగా ఉందనమాట. మంచిగా వచ్చింది. ఇంకా ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికిందంటే చాలా మెత్తగా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంకా అలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఆ తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈజ్ లేడీస్ పని అంట్లయితే తోమేసా అనమాట. ఇంకా అంట్లు కూడా తోమేసిన తర్వాత ఈరోజు ఇంకా సండే కదా, రేపు నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంకా మా వారు పూజ అది ఇది చేసుకుంటారు కాబట్టి ఇల్లంతా చికెన్మయం అయ్యింది కదా, ఇంకా క్లీన్ చేసేసుకుందాము పొయ్యి బండ కూడా అని చెప్పేసి ఇక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టాను. మార్నింగ్ నుంచి అంతా నాన్ వెజ్ డీప్ ఫ్రై అంతా నాన్ వెజ్ మయం అయింది కదా, ఇంకా క్లీన్ చేసేద్దాము అనేసి. చూసారా పొయ్యి కూడా ఎంత గలీజ్ అయిపోయిందో. ఆ డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అంతా బయటికి చిల్లడము అట్లా అయిపోయి స్టవ్ అంతా గలీజ్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ మొత్తం క్లీన్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఈ స్టవ్ క్లీన్ చేయడము ఏదైనా లిక్విడ్, మీకు ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటే మంచి లిక్విడ్ ఏదైనా ఉంటే చెప్పండి నాకు. నేను ఒక లిక్విడ్ అయితే ట్రై చేద్దాము అనుకుంటున్నాను. అది ఒకవేళ వర్కౌట్ అయితే మీకు కూడా చూపిస్తాను నేను. మీకు ఏదైనా మంచి లిక్విడ్ తెలిస్తే ఈ స్టవ్ కడగడానికి, బండ కడగడానికి అదంతా ఏదైనా లిక్విడ్ తెలిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను అది కూడా తెప్పించి ట్రై చేస్తాను. ప్లస్ నాకు తెలిసింది ఒకటి ఉంది, అది కూడా తెప్పించి నేను ట్రై చేస్తాను అనమాట. ఈ విధంగా మొత్తానికి చూడండి ఎంత నీట్గా అలా మొత్తానికి షింక్, బండ, పొయ్యి అన్నీ నీట్గా చేసేసుకున్నాను అనమాట. ఇలా క్లీనింగ్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చియా సీడ్స్ కూడా నానబెట్టేశాను. నానబెట్టిన తర్వాత ఇంకా మా పిల్లలు మా వారైతే వాళ్ళు పడుకున్నారు. ఆల్రెడీ నేను అంట్లు తోమేటప్పుడే పడుకున్నారు. ఇంకా నేను ఇవి నానబెట్టేసి ఇంకా వీడియో ఎడిటింగ్కి అయితే కూర్చున్నాను. వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పడుకున్నాను అనమాట. ఈ విధంగా ఫుల్ డే సండే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు 4 వెరైటీస్తో ఫుల్ బిజీగా హడావిడిగా జరిగిపోయిందనమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.